జిల్లాలో ఎక్కడ వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత లేదని, వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి స్పష్టం చేశారు. ఒంగోలు కలెక్టరేట్లోని పలు శాఖల అధికారులతో జాయింట్ కలెక్టర్ స్పష్టంగా ఒక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిఎస్ఓ పద్మశ్రీ, జిల్లా పరిషత్ సిఇఓ చిరంజీవి, డిపిఓ వెంకటేశ్వరరావు, డిటిసి సుశీల, జిల్లా వైద్య శాఖ అధికారి వెంకటేశ్వరరావు, డామా పీడి జోసెఫ్ కుమార్, డిఎస్ శ్రీమతి పద్మశ్రీ, బీసీ వెల్ఫేర్ అధికారి నిర్మలా జ్యోతి, ఇరిగేషన్ ఎస్సీ శ్రీమతి వరలక్ష్మి, ఆర్టీసీ ఆర్ఎం సత్యనారాయణ, డిఈఓ శ్రీమతి రేణుక, వ్యవసాయ శాఖ, పశుసంవర్ధక శాఖ, మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్లు శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో జిల్లాలో వంట గ్యాసు, పెట్రోలు, డీజిల్ వినియోగం, సరఫరా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష చేశారు. ప్రధానంగా ప్రజలకు ఎక్కడ వంట గ్యాసు, పెట్రోలు, డీజిల్ కొరత లేదని, వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాయింట్ కలెక్టర్ అన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ సిలిండర్లు అక్రమంగా నిల్వ చేసినా, కొనుగోలు చేసినా తగిన చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి అధికారులను ఆదేశించారు.